हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सूर्य नलबोतला इदైతే మనము రాజంపేటలో అయితే ఉన్నాము రాజంపేటలో మహేష్ అన్న షెడ్ లో అయితే ఉన్నాం అన్నమాట ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము అన్న దగ్గర ఇప్పుడు దాకా 50% వర్క్ అయితే అయిపోయింది అన్నమాట అంటే వైట్ విగ్రహాలు అయితే రెడీగా అయితే ఉన్నాయి అంటే మనకు టోటల్ గా చేతులు అతికిచ్చారు ఫినిషింగ్ కూడా అయిపోయింది అన్నమాట ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే ఒక్కొక్క విగ్రహం చూపిస్తాను విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి ఇదన్నమాట మనకు ప్రస్తుతానికి షెడ్ అడ్రస్ వచ్చేసి మనకు ఇది నాయుడు గారి కుండ బిర్యానీ అనమాట ఈ స్పాట్ ఇక్కడ కనబడుతుందా ఈ నాయుడు గారి కుండ బిర్యానీకి మనకు పక్కలోనే షెడ్ అనమాట మనకు ఈ కళ్యాణ మండపము పద్మప్రియ కళ్యాణ మండపం ఉందా ఇది మనకు పద్మప్రియ కళ్యాణ మండపం పక్కలోనే అనమాట లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి ఇదనమాట మనకు స్టార్టింగ్ లో గణేశుడు వచ్చేసి మనకు పైన వచ్చేసి మనకు కృష్ణుడు అయితే వచ్చాడు కృష్ణుడు ముంబై మోడల్లో గణేశుడు అయితే ఉన్నాడనమాట మనకు ఇటు సైడ్ లో మనకు నెమలు కూడా వచ్చింది మనకు గణేశుడు టోటల్ గా ముంబై మోడల్లో కింద అయితే నంది అయితే వచ్చింది నంది మీద గణేశుడు అయితే కూర్చున్నాడు మూషికుడు చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాడో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది ఈజీగా 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది ఇది హైట్ వచ్చేసి నా అందాజ్ అయితే చెప్తున్నాను అనమాట సో ఇది ఒకటి మోడల్ అయితే ముంబై మోడల్ అవైలబుల్ ఉంది ఇది వచ్చి సీడ్ వరకు లాస్ట్ వరకు అయితే అదే మోడల్ ఉంది ఈ షెడ్ లో కూడా మనకు అయోధ్య మోడల్ అయితే ఉంది బ్రో నిజం చెప్తున్నా చాలా మంచిగా ఉంది అయోధ్య మోడల్ చాలా అంటే చాలా బాగుంది అయోధ్య మోడల్ చూపిస్తాను క్లియర్ గా చూడండి నెక్స్ట్ లెవెల్ అయోధ్య మోడల్ అంటే మీకు అయోధ్య మోడల్లో బాలరాముడు ఉంటాడు కదా రాముడు చిన్నప్పుడు విగ్రహము బాలరాముడు అని చెప్పేసి ఈ మధ్య అంటే ఒక 2 years బ్యాక్ అనుకుంటా 2 years బ్యాక్ మనకు అయోధ్యలో టెంపుల్ కట్టారు కదా రాముంది సో అదే మోడల్లో గణేశుడు అయితే టోటల్ గా నెక్స్ట్ లెవెల్లో మైండ్ బ్లోయింగ్ అయితే ఉన్నాడు అనమాట సూపర్ గా ఉంది నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి నాకు ఇన్ని మైండ్ బ్లోయింగ్ సూపర్ అని చెప్తున్నా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫోటోలు కూడా అన్న దగ్గర కలర్ ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో చాలా మంచిగా అయితే ఉంది పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 70% 80% ఫోటోలో ఉన్నట్టే అయితే వస్తుందంట ఫోటో కూడా వీలైతే నీకు ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి మనకి ఇటు సైడ్ ఆంజనేయ స్వామి కింద ఇటు సైడ్ మనకు గరుడుత్వంతుడు చాలా మంచిగా ఉంది బ్రో గణేశుడు అయితే సేవింగ్గా ఫేస్ కూడా చాలా మంచిగా నవ్వుకల్లో అయితే ఉందన్నమాట ఫేస్ జ్యువెలరీ కూడా చాలా మంచిగా కనబడుతుంది చూసారు కదా చెవుల దగ్గర కానీ స్వామివారి పైన కానీ మంచిగా అయితే కనబడుతుంది చాలా బాగుంది ఇది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి అన్న దగ్గర ఫోన్ చేసి కనుక్కోండి పైన కూడా మనకు శివుడు అయితే వచ్చాడు అనమాట పైన శివుడు కూడా వచ్చాడు చూసారా అదనమాట ప్రస్తుతానికి అయితే ఇదొక మోడల్ అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది మనం లోపలికి వెళ్ళిపోతే లాస్ట్ లో ముంబై మోడల్ ఉంది నెమ్మల్ని పట్టుకొని అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది గణేశుడు ఇదనమాట మనకు ఈ గణేశుడు కూడా ముంబై స్టైల్లో అయితే ఉన్నాడు నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాడు గణేశుని చేతులు వచ్చేసి మనకు నెమలు అయితే కనబడుతుంది పైన బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు హంస అయితే కనబడుతుంది అనమాట గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు ముంబై స్టైల్లో నెమలి పట్టేసుకొని నెమలి మీద మనకు గణేశుడు వాలినట్టుగా చాలా మంచిగా కనబడుతున్నాడు ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 or 10 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట 9 or 10 ఫీట్స్ అయితే వస్తుంది ఈ విగ్రహం చాలా మంచిగా కనబడుతుంది గణేశుడు ముంబై స్టైల్లో అండ్ అలాగనే మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇటు సైడ్ ఇంకొక మోడల్ ఉంది అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి తర్వాత ఇంకొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది గణేశుడు అయితే చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట నిండుగా ముద్దుగా అయితే ఉన్నాడు తర్వాత వచ్చేసి మనకి ఇటు సైడ్ పైన వచ్చేసి మనకు శివుడు అయితే ఉన్నాడు అనమాట టోటల్గా ఇది కూడా మనకు ఒక 11 ఫీట్స్ అయితే వస్తుంది గణేశుడు చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు అటు సైడ్ మనకు టెంపుల్ కూడా వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్ లో పైన శివుడు గణేశుడు అయితే మధ్యలో కూర్చొని సిట్టింగ్ కూడా డిఫరెంట్ సిట్టింగ్ అయితే ఉంది మనకి ఇటు సైడ్ దిండు కూడా వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో ఇది వచ్చేసి మనకు ఒక 11 ఫీట్ దాకా అయితే వస్తుంది తర్వాత వచ్చేసి మనకు ఇందాక చూపించాను కదా నెమలి మోడల్ అని చెప్పేసి ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అదే మోడల్ అనమాట మనకు లాస్ట్ కి అటు సైడ్ మనకు కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే దశావతారాలు అయితే మనకు మంచిగా అయితే గణేశుని పైన మనకు బ్యాక్గ్రౌండ్ లో దశావతారాలు అయితే వచ్చాయి విష్ణుమూర్తి శివుడు అలా సో అది కూడా చూపిస్తాను చూడండి ఇదనమాట ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా అంతా దశావతారాలు స్వాముల ఫేస్లు అయితే వచ్చాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో అంతా శివుడు విష్ణుమూర్తి గణేశుడు నరసింహస్వామి ఆంజనేయ స్వామి ఇలా చాలా మంచిగా అయితే కనబడుతున్నారు గణేశుడు వచ్చేసి మనకు టోటల్ గా ముంబై స్టైల్ అయితే ఉన్నాడు చాలా మంచిగా సిట్టింగ్ కూడా 4 చేతులు అయితే వచ్చాయి గణేశునికి సిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉంది మనకు అటు సైడ్ ఇటు సైడ్ దిండు కూడా వచ్చింది అనమాట చాలా బాగా కనబడుతుంది గణేశుడు తర్వాత వచ్చేసి మనకు ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను అసలు విష్ణుమూర్తి మోడల్ టైప్ అయితే ఉందన్నమాట గణేశుడు చాలా మంచిగా అనిపిస్తుంది సిట్టింగ్ స్టేజ్లో కూర్చోపెడితే గణేశునికి ఎలా ఉంటుంది బ్రో నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టేజ్ మీద కూర్చోపెడితే గణేశుని మనకు కింద పాము వచ్చింది పాము పైన మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట గణేశుని పైన పాము పడుగులు అయితే వచ్చాయి ఇటు సైడ్ అయితే మనకు అమ్మవారు కూడా అయితే వచ్చింది అనమాట చాలా మంచిగా ఉంది బ్రో ఈ గణేశుని విగ్రహం అయితే చాలా చాలా బాగుంది స్టేజ్ లో కూర్చోబెడితే మంచి కళ అయితే వస్తుంది బాగుంది విగ్రహం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అదే మోడల్ అనమాట
ఇందాక చూపించాను కదా దశావతారాల మోడల్ అని చెప్పేసి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అదే మోడల్. సో ఈ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సో ఇక్కడ ఉండే లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్న ఫోన్ నెంబర్ ఇస్తాను, వచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. డీటెయిల్స్ కనుక్కోవాలనుకునే వాళ్ళు అన్నకు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అన్న దగ్గర మంచిగా ఉంది. సింగిల్ గణేశుడు, మనకు కిరీటము ఏం లేకుండా గణేశుని పైన మనకు ఫేస్ పైన అంటే నెత్తి పైన మనకు డిజైన్ గా అయితే వచ్చింది. గణేశుని చెవులు కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా మంచిగా కనబడుతుంది ఇది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే ఉంది, చాలా మంచిగా ఉంది. ఇటు సైడ్ అయితే మనకు జింక అండ్ అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకు నంది అయితే వచ్చింది. ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు, సిట్టింగ్ కూడా మంచిగా అయితే ఉంది. ఒక కాలు పైన పెట్టేసుకొని పైన మనకు కిరీటం పైన కూడా వెంకటేశ్వర స్వామి అయితే వచ్చాడు అనమాట. వెంకటేశ్వర స్వామి చేతులు అయితే వచ్చాయి. మనకు బ్యాక్గ్రౌండ్ లో హంస టైప్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 feet అయితే రావచ్చు. గణేశుడు చాలా బాగుంది, గణేశుడు కూడా సూపర్ గా ఉంది బ్రో. తర్వాత నాకు చూపించాం కదా అటు సైడ్ నంది ఇటు సైడ్ జింక అని చెప్పేసి, ఇది ఒక మోడల్. ఈ లాస్ట్ ఈ రో అంతా అదే మోడల్ అనమాట. గణేశుడు అయితే చాలా బాగుంది. ఇది లాస్ట్ వరకు ఇదే మోడల్. ఇది ఒక మోడల్ ఉంది బ్రో, శివుని టైప్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో, చాలా బాగుంది. శివుని గెటప్ లో గణేశుడు అయితే ఉన్నాడు నంది మీద కూర్చొని, చూడండి చాలా అంటే చాలా బాగుంది. మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా త్రిశూలం అయితే వచ్చింది, పాము వచ్చింది. పైన శివుని టైప్ మనకు జుట్టు పైన కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఉంది. గణేశుడు శివుని రూపంలో అయితే ఉన్నాడు అనమాట. మన కింద కూడా కొండల టైపు రాళ్ళు వచ్చాయి. సిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉంది. 4 చేతులు అయితే వచ్చాయి, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ప్రస్తుతానికి అన్న దగ్గర వైట్ విగ్రహాలు అయితే చాలా అన్ని అంటే ప్రతి ఒక్క విగ్రహం వర్క్ అయితే అయిపోయింది అనమాట. వచ్చేసి మనకు ఇది లాస్ట్ రో అనమాట ఈ షెడ్ లో. తర్వాత మనకు ఈ గణేశుడు మోడల్ కూడా చాలా మంచిగా కనపడుతుంది. సిట్టింగ్ కూడా డిఫరెంట్ సిట్టింగ్ లో అటు సైడ్ ఇటు సైడ్ దిండు వచ్చేసి ఆల్మోస్ట్ ఇది ఒకటి 8 feet దాకా అయితే వస్తుంది. మనకు కిరీటంలో కూడా మళ్ళీ గణేశుని ఫేస్ అయితే వచ్చింది అనమాట, చాలా మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 feet అయితే వస్తుంది. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక 7 to 8 feet అయితే వస్తుంది. గణేశుడు సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు అనమాట, ఎటువంటి డిజైన్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ లేకుండా సింగిల్ గణేశుడు ఎంతో ముద్దుగా అయితే ఉన్నాడు. మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసారు కదా కొద్దిగా కిరీటం పైన సూర్యకిరణాల టైపు ఆ డిజైన్ అయితే వచ్చిందనమాట, చాలా మంచిగా కనపడుతుంది. సో ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఉండే షెడ్ లో ఉండే ప్రతి ఒక్క మోడల్ మీకు క్లారిటీగా అయితే చూపించాను. లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కొని ఇప్పుడు మీ గణేశుని కావాలంటే బుక్ చేసుకోండి.